తెలంగాణ రాష్ట్రం ఒక నూతన అధ్యాయానికి తెరలేపింది. మీకు తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కేజీ టు పీజీ విద్యని ఎన్నికల ముందే ప్రకటించారో, పడిన వర్గాలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, అందరూ కూడా ఉన్నత చదువులు కానీ లేకపోతే ఇంగ్లీష్ మీడియం కానీ లేదు ధనవంతులు ఏ రకమైనటువంటి విద్యను అభ్యసిస్తున్నారో అంతకంటే మేలైనటువంటి విద్యని, అంతకంటే కార్పొరేట్ స్కూల్స్ కన్నా మెరుగైనటువంటి వసతి భవనాలతోటి ఈనాడు 240 రెసిడెన్షియల్ పాఠశాలలో ఇవాళ రేపు ప్రారంభించబోతున్నాం. కేవలం వెనుకబడిన వర్గాలకే 119 నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఈరోజు ప్రారంభిస్తున్నాం. రేపు మైనారిటీ స్కూల్స్ కూడా 121 రేపు ప్రారంభిస్తున్నాం. గతంలోనే దళితులకి అదేవిధంగా గిరిజనులకు కూడా రెసిడెన్షియల్ పాఠశాలలు ఇచ్చాం. ఈ పాఠశాలల్లో ఒక్కొక్క బాలురికి కానీ బాలికకి కానీ సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు చేస్తున్నాం. వీటన్నిటికీ కూడా త్వరలోనే పక్కా భవనాలు ఏర్పాటు చేసి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకి, ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించినటువంటి బాలుబాలికలు చదువుకోవటానికి ఇంగ్లీష్ మీడియంలో ఈ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళు భారతదేశం మొత్తానికి లేవు, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఏర్పాటు చేయటం తెలంగాణలో ఉన్నటువంటి పేద వర్గాలకి, అట్టడుగు వర్గాలకి ఇది భవిష్యత్తులో ఆ వర్గాల నుంచి ఉన్నత వర్గాలుగా మారటానికి ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్స్ ఉపయోగపడాలని చెప్పి జ్యోతిబా పూలే పేరు మీద బీసీ వర్గాలకు ఈరోజు ప్రారంభించే ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని చెప్పి